హాయ్ హలో నమస్తే. బాక్స్ ఆఫీస్ దగ్గర బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ నటించిన స్కూల్ 5, అలాగే విశ్వనటుడు కమల్ హాసన్ నటించిన థగ్ లైఫ్, బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన భైరవం, ఈ మూవీస్ ఎలాంటి కలెక్షన్ సాధించాయో తెలుసుకునే ముందు ఈ వీడియోకి లైక్ చేయండి, అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బాక్స్ ఆఫీస్ దగ్గర బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ నటించిన లేటెస్ట్ మూవీ హౌస్ఫుల్ 5 మూవీ రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఎక్సలెంట్ కలెక్షన్ తో దుమ్ముదుమారం చేసుకుంటూ దూసుకుపోతుంది. మూవీ టోటల్ వరల్డ్ వైడ్ గా 4వ రోజు వర్కింగ్ డే అయినా కూడా 14 కోట్ల దాకా నెట్ కలెక్షన్లు అయితే అందుకోగా, అలాగే 17 కోట్ల దాకా గ్రాస్ ను కూడా అందుకుంది. మొత్తం మీద ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర 4 రోజుల్లో సాధించిన కలెక్షన్ ఏరియా వారీగా ఒకసారి గమనిస్తే, మొదటి రోజు ఈ మూవీ 24 కోట్లకు పైగానే నెట్ కలెక్షన్లు అయితే అందుకోగా, ఇక రెండో రోజుకి వచ్చేసరికి 30.50 కోట్ల దాకా నెట్ కలెక్షన్లు అయితే అందుకుంది. మూడో రోజు ఆదివారం అడ్వాంటేజ్ తో 32.50 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్లు అయితే అందుకొని దుమ్ముదుమారం చేసేసింది. ఇక 4వ రోజు వర్కింగ్ డే అయినప్పటికీ కూడా 14 కోట్ల దాకా నెట్ కలెక్షన్లు అయితే అందుకుంది. మొత్తం మీద 4 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ 101.50 కోట్ల దాకా నెట్ కలెక్షన్లు అయితే అందుకోగా, అలాగే 117 కోట్ల దాకా గ్రాస్ ను కూడా అందుకుంది. మొత్తం మీద ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర 220 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో బరిలో దిగ్గా 4 రోజుల్లో సాధించిన కలెక్షన్ తో ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఇంకా 119 కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది. ఈ మూవీ రెండో వీకెండ్ లోనే బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. చూడాలి ఈ మూవీ ఎలాంటి కలెక్షన్స్ సాధించి ఇంకెంత ముందుకెళ్ళుద్దో. అలాగే బాక్స్ ఆఫీస్ దగ్గర విశ్వనటుడు కమల్ హాసన్ నటించిన లేటెస్ట్ మూవీ థగ్ లైఫ్, ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ అంచనాల నడుమ రిలీజ్ అవ్వగా వీకెండ్ అయితే పర్వాలేదనిపించే కలెక్షన్లు అయితే సాధించింది. ఇక ఈ మూవీ 4వ రోజు ఆదివారం అడ్వాంటేజ్ ఉన్నప్పటికీ కూడా ఏమాత్రం హోల్ అయితే చూపించలేకపోయింది. ఇక మొత్తం మీద ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో 5వ రోజు 15 లక్షల దాకా షేర్ మాత్రమే అందుకోగా, అలాగే 30 లక్షల దాకా గ్రాస్ ను కూడా అందుకుంది. ఇక ఈ మూవీ టోటల్ 5 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో సాధించిన కలెక్షన్ ఏరియా వారీగా ఒకసారి గమనిస్తే, నిజాంలో 83 లక్షల దాకా షేర్ ని, సీడెడ్ అయితే 23 లక్షల దాకా షేర్ ని, టోటల్ ఏపీలో అయితే 1.09 కోట్ల దాకా షేర్ ని అందుకుంది. టోటల్ ఏపీ తెలంగాణలో 2.10 కోట్ల దాకా షేర్ ని, అలాగే 3.95 కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది. మొత్తం మీద ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాల్లో 12 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో బరిలో దిగ్గా 5 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఇంకా 9.90 కోట్ల రేంజ్ లో షేర్ అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది. ఈ కలెక్షన్స్ చూస్తుంటే తెలుగులో మాత్రం డిజాస్టర్ గా కనిపించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరి చూడాలి తెలుగులో ఇంకెంత రికవరీ చేస్తుందో. అలాగే తమిళనాడులో ఓవర్సీస్ లో అయితే కొంచెం పర్వాలేదనిపించే కలెక్షన్లు అయితే సాధిస్తుంది. టోటల్ వరల్డ్ వైడ్ గా 5వ రోజు అయితే 7.55 కోట్ల దాకా గ్రాస్ ని, అలాగే 3.30 కోట్ల దాకా షేర్ ని అందుకుంది. మొత్తం మీద ఈ మూవీ 5 రోజుల్లో సాధించిన కలెక్షన్ టోటల్ వరల్డ్ వైడ్ గా ఒకసారి గమనిస్తే, తమిళనాడులో అయితే 35 కోట్ల దాకా గ్రాస్ ని, తెలుగు రాష్ట్రాల్లో అయితే 3.95 కోట్ల దాకా గ్రాస్ ని, 2.45 కోట్ల దాకా గ్రాస్ ని, ఇక హిందీ రెస్ట్ ఆఫ్ ఇండియాలో అయితే 4.60 కోట్ల దాకా గ్రాస్ ని, అలాగే ఓవర్సీస్ లో అయితే 35 కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది. టోటల్ వరల్డ్ వైడ్ గా అయితే 83.45 కోట్ల దాకా గ్రాస్ ని, అలాగే 40.50 కోట్ల దాకా షేర్ ని అందుకుంది. మొత్తం మీద ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర 106.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో బరిలో దిగ్గా 5 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఇంకా 66 కోట్ల దాకా షేర్ అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఇక ముందు ఈ మూవీ ఎలాంటి కలెక్షన్స్ సాధించి ఇంకెంత ముందుకెళ్ళుద్దో చూడాలి. ఇక టాలీవుడ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్, మనోజ్ కాంబోలో వచ్చిన మూవీ భైరవం. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ అంచనాలతో రిలీజ్ అయ్యి అంచనాలు అయితే అందుకోలేకపోతుంది. ఈ వీకెండ్ లో పర్వాలేదనిపించిన ఈ మూవీ రెండో వీకెండ్ లో పెద్దగా పోటీ ఏమీ లేకపోయినా గానీ కలెక్షన్ల పరంగా మాత్రం నిరాశ కలిగిస్తుంది. మూవీ 10వ రోజు సండే అడ్వాంటేజ్ ఉన్నప్పటికీ కూడా పెద్దగా ట్రెండ్ ని అయితే చూపించలేకపోయింది. మూవీ 10వ రోజు 38 లక్షల దాకా షేర్ ను మాత్రమే అందుకోగా, ఇక 11వ రోజుకు వచ్చేసరికి వర్కింగ్ డే లోకి అడుగు పెట్టగా 20 లక్షల రేంజ్ లో షేర్ ను మాత్రమే అందుకుంది. అలాగే 42 లక్షల దాకా గ్రాస్ ను కూడా అందుకుంది. మొత్తం మీద ఈ మూవీ 11వ రోజు టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్ ఒకసారి గమనిస్తే, నిజాంలో 3 కోట్ల దాకా షేర్ ని, అయితే 1.01 కోట్ల దాకా షేర్ ని, అలాగే టోటల్ ఆంధ్రాలో 3.25 కోట్ల దాకా షేర్ ని అందుకుంది. మొత్తం మీద ఈ మూవీ టోటల్ ఏపీ తెలంగాణలో 7.25 కోట్ల దాకా షేర్ ని, అలాగే 13 కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది. ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా ఓవర్సీస్ లో 92 లక్షల దాకా షేర్ ని అందుకోగా, టోటల్ వరల్డ్ వైడ్ గా అయితే 8.10 కోట్ల దాకా షేర్ ని, అలాగే 14.75 కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది. మొత్తం మీద ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర 17 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో బరిలో దిగ్గా 11 రోజుల్లో సాధించిన కలెక్షన్ తో ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఇంకా 8.90 కోట్ల రేంజ్ లో షేర్ అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఇక ముందు ఈ మూవీ ఈ కలెక్షన్ అందుకోవడం అసాధ్యంగా కనిపిస్తూ ఉండగా, ఈ మూవీ ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత ముందుకెళ్ళుద్దో చూడాలి. ఈ మూవీస్ కలెక్షన్ లో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.